Hi dear students, welcome to my channel. ప్రీవియస్ క్లాసులో వాటాల జారీ జప్తు తిరిగి జారీ చేయడం గురించి నేను ఇంట్రడక్షన్ పార్ట్ ఇచ్చాను. ఈ రోజున వాటాల జారీ గురించి చెప్తున్నాను. ఈ వాటాల జారీ ముఖ్యంగా 3 రకాలుగా జారీ చేస్తారు. 1 వాటాలని సమమూల్యానికి జారీ చేయడం, 2 వాటాలని ప్రీమియంతో జారీ చేయడం, 3 వాటాలని డిస్కౌంట్తో జారీ చేయడం. సమమూల్యానికి జారీ చేయడం అంటే ఏంటి, ప్రీమియంతో జారీ చేయడం అంటే ఏంటి, డిస్కౌంట్తో జారీ చేయడం అంటే ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ బుక్ ఉంది కదండి, ఈ బుక్ని వాటా అనుకోండి. ఈ వాటా ఫేస్ వాల్యూ ఇక్కడ చూడండి 240 రూపాయలు చూపిస్తుంది. ఈ బుక్ వాటా అనుకుంటున్నాం. ఈ వాటా 240 రూపాయలు ఫేస్ వాల్యూ. ఈ 240 రూపాయల పుస్తకాన్ని మీకు 240 రూపాయలకే ఇచ్చేసాను అనుకోండి. ఈ వాటాని 240 రూపాయలకి మీకు జారీ చేస్తాను అనుకోండి. వాటాను సమమూల్యానికి జారీ చేసినట్లు అవుతుంది. ఫేస్ వాల్యూకి జారీ చేస్తే సమమూల్యానికి జారీ చేసినట్లు అవుతుంది. ఈ 240 రూపాయల పుస్తకాన్ని బుక్ని వాటాని మీకు 250 రూపాయలకి నేను జారీ చేశాను అనుకోండి, అంటే 10 రూపాయలు ఎడిషనల్గా చేస్తున్నాను. సో వాటాని ప్రీమియంతో జారీ చేసినట్లు అవుతుంది. ఈ 240 రూపాయల పుస్తకాన్ని 230 రూపాయలకి వాటాని జారీ చేశాను అనుకోండి, వాటాని డిస్కౌంట్తో జారీ చేయడం అవుతుంది. వాటాలను ఎంతైతే ఫేస్ వాల్యూ ఉందో అంతకు వాటాదారులకు జారీ చేస్తే వాటాలను సమమూల్యానికి జారీ చేయడం అవుతుంది. వాటాను ఉన్నదానికంటే కొంచెం ఎడిషనల్గా ఇంకొక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రాగా మనం జారీ చేసినట్లయితే వాటాలను ప్రీమియంతో జారీ చేసినట్లు అవుతుంది. వాటా ఫేస్ వాల్యూ కంటే తగ్గించి జారీ చేసినట్లయితే వాటాలను డిస్కౌంట్తో జారీ చేయడం అవుతుంది. వాటాలను సమమూల్యానికి జారీ చేసినప్పుడు కొన్ని రకాల చిట్టాపత్రులు వస్తాయండి. ఎందుకు వస్తాయంటే, వాటాలను జారీ చేసిన వెంటనే ఒకేసారి మొత్తం వాటాదారుల దగ్గర నుంచి ఒకేసారి మొత్తం డబ్బులు రావండి. వివిధ టర్ముల కింద వాళ్ళు డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. అవి ఎలా అంటే, ఫస్ట్ అప్లికేషన్పై కొంత అమౌంట్ పంపిస్తారు, దరఖాస్తుపై కొంత సొమ్ము వస్తుంది. రెండోది కేటాయింపులపై కొంత సొమ్ము పంపిస్తారు. మొదటి పిలుపు ఫస్ట్ కాల్లో కొంత మొత్తం చెల్లిస్తారు. రెండవ పిలుపు లేదా అదే చివరి పిలుపు అయితే కనుక తుది పిలుపుపై ఫైనల్ కాల్పై కొంత అమౌంట్ పంపిస్తారు. ఇలా 4 టర్ముల కింద అమౌంట్లు పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనండి. అయితే ఈ 4 సందర్భాలకి చిట్టాపత్రులు వస్తాయండి. ఎలా వస్తాయో చూద్దాం. మొదటిది వాటా దరఖాస్తు సొమ్ము వాళ్ళు పంపిస్తారండి. పంపించినప్పుడు చిట్టాపత్రం వస్తుంది. వచ్చిన వాటా దరఖాస్తు సొమ్మును మూలధన ఖాతాకు మళ్లించినప్పుడు, కేటాయింపు సొమ్ము రావాల్సినప్పుడు ఒక చిట్టాపత్రం వస్తుంది. రావాల్సినది వచ్చిన తరువాత ఇంకొక చిట్టాపత్రం వస్తుంది. మొదటి పిలుపు పిలిచేటప్పుడు ఒక చిట్టాపత్రం వస్తుంది. మొదటి పిలుపు సొమ్ము వచ్చినప్పుడు మరొక చిట్టాపత్రం వస్తుంది. రెండవ లేదా తుది పిలుపు, రెండవ పిలుపే కావచ్చు లేదా అదే చివరి పిలుపు కావచ్చు. సో తుది పిలుపు సొమ్ము రావాల్సినప్పుడు ఒక చిట్టాపొద్దు, వచ్చిన తర్వాత మరొక చిట్టాపొద్దు. మొత్తం 8 రకాల చిట్టాపొద్దులు వస్తాయండి. ఓకేనండి. ఈ సందర్భం చూడండి. ఇప్పుడు చిట్టాపొద్దుల గురించి మాట్లాడు. 8 రకాల సందర్భాలు చూసాం కదండి. ఇప్పుడు వాటా దరఖాస్తు సొమ్ము వచ్చినప్పుడు, అందులో మొదటి సందర్భం అండి, దరఖాస్తు సొమ్ము వచ్చినప్పుడు వస్తే మన బ్యాంక్ ప్రజెంట్ ఉంటుంది కాబట్టి బ్యాంకు ఖాతా డెటార్ టు ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి డబ్బులు? ఈక్విటీ వాటా దరఖాస్తుదారుల దగ్గర నుంచి వచ్చింది. సో ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా వీళ్ళ దగ్గర నుంచి అమౌంట్ వచ్చింది కాబట్టి వీళ్ళని క్రెడిట్ చేశాను. నేరెస్ట్ ఏమని రాస్తారు? దరఖాస్తు సొమ్ము వచ్చినందున ఓకేనండి. ఇది మొదటి సందర్భం. మరి దరఖాస్తు సొమ్ము వచ్చినప్పుడు వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే మూలధన ఖాతాకు మళ్ళిస్తారు. మూలధన ఖాతాకు మళ్ళిస్తారు కాబట్టి ఇదే చిట్టాపొద్దు, ఇదే అమౌంట్ ఈక్విటీ
వాటా దరఖాస్తు ఖాతా డేటా టు ఈక్విటీ ఎక్కడికి మళ్ళిస్తున్నారండి ఈక్విటీ వాటా మూలధనం ఖాతాకు మళ్ళిస్తున్నారు కాబట్టి మూలధనం ఖాతా ఇది చిట్టపద్దు అండి దీనికి నేరేషన్ ఏమని రాస్తారు నేరేషన్ దరఖాస్తు సొమ్మును మూలధన ఖాతాకు మళ్లించినందున సొమ్ములు వచ్చినప్పుడు బ్యాంక్ ఖాతా డేటా టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా వచ్చిన సొమ్ముల్ని మూలధన ఖాతాకు మళ్లించుకునేటప్పుడు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా ఈ చిట్టాపొద్దు రాగానే ఇది వస్తుంది. ఇది ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఇది కూడా అదే అమౌంట్. ఓకేనండి, ఈ రెండు చిట్టాపొద్దులు ఇది రాగానే ఇది వస్తుంది. వాటాదారులు దరఖాస్తు సొమ్ము ముందుగానే పంపిస్తారు. ఆ పంపించిన మొత్తాన్ని మూలధన ఖాతాకు మనం మళ్లించుకుంటాం. కానీ కేటాయింపుల దగ్గర నుంచి మనం ముందుగా వాళ్ళకి చెప్పాలి. చెప్పినప్పుడు ఒక చిట్టాపొద్దు వస్తుంది, తర్వాత సొమ్ము వస్తుంది, వచ్చిన తర్వాత మరొక చిట్టాపొద్దు వస్తుంది. ఓకేనండి, సరే. కేటాయింపు సొమ్ము రావాల్సినప్పుడు చిట్టాపొద్దు ఏమైనా వస్తుందంటే ఈక్విటీ వాటా, ఏ వాటా అయితే ఆ వాటా అండి, ఆదిక్యపు వాటా అయితే ఆదిక్యపు వాటా. ఇక్కడ ఈక్విటీ వాటా అని తీసుకుంటున్నా. ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. మూలధనం ఖాతా నేరేషన్ ఏమని రాస్తారు? ఈక్విటీ వాటా కేటాయింపు సొమ్ము రావాల్సినందున అని నేరేషన్ రాయండి. ఓకేనండి, నేరేషన్ ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. నేరేషన్ ఎంత అర్థమయ్యేలాగా ఎంత చిన్నగా ఉంటే అంత మంచిదండి. ఓకేనండి, తర్వాత నాలుగో సందర్భం ఏమని రాస్తారంటే వాటా కేటాయింపు సొమ్ము వచ్చినప్పుడు. వాటా కేటాయింపు సొమ్ము వచ్చినప్పుడు బ్యాంకు ఖాతా డేటార్, ఎందుకంటే సొమ్ము వస్తుంది కదండి, బ్యాంక్ ప్రయోజనం పొందుతుంది కాబట్టి బ్యాంకు ఖాతా డేటార్ టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా. ఇది చిట్టపద్దండి. బ్యాంకు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా. కేటాయింపు సొమ్ము వచ్చినందున అని నేరేషన్ రాయండి. నాలుగో సందర్భం చూసాం. ఇప్పుడు ఐదో సందర్భం చూద్దాం. ఇప్పుడు దాకా వాటా దరఖాస్తు చూసాం, వాటా కేటాయింపు చూసాం. ఇప్పుడు మొదటి పిలుపు సొమ్ము రావాల్సినప్పుడు వాళ్ళు పిలవాలి. పిలిచినప్పుడు ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఇదండి చిట్టపొద్దు. మొదటి పిలుపు పిలవాల్సి వచ్చినప్పుడు ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఓకేనండి, అప్పుడు నేరేషన్ ఏమని రాస్తారంటే మొదటి పిలుపు సొమ్ము రావాల్సినందున. ఒకవేళ ఆరో సందర్భం మొదటి పిలుపు సొమ్ము వచ్చేసింది అనుకోండి, మొదటి పిలుపు సొమ్ము వచ్చినప్పుడు బ్యాంక్ ప్రయోజనం పొందుతుంది కాబట్టి బ్యాంకు ఖాతా
డేటా 2 ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా. ఇదండి చిట్టాపద్దు. మొదటి పిలుపు సొమ్ము వచ్చినందున నేరేషన్. ఓకే, నెక్స్ట్ సందర్భం రెండవ పిలుపు లేదా తుది పిలుపు సొమ్ము రావాల్సినప్పుడు. రెండవ పిలుపు సొమ్ము అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రెండవ పిలుపు సొమ్ము రావాల్సినప్పుడు ఈక్విటీ వాటా రెండవ పిలుపు ఖాతా డేటా 2 ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. నేరేషన్ రెండవ పిలుపు సొమ్ము రావాల్సినందున. ఎనిమిదవ సందర్భం రెండవ పిలుపు సొమ్ము వచ్చినప్పుడు. రెండవ పిలుపు సొమ్ము వచ్చేసినప్పుడు మన బ్యాంక్ ప్రయోజనం పొందుతుంది కాబట్టి బ్యాంకు ఖాతా డేటా 2 ఈక్విటీ వాటా రెండవ పిలుపు ఖాతా. నేరేషన్ రెండవ పిలుపు సొమ్ము వచ్చినందున. ఓకేనండి. ఒకవేళ ఇదే తుది పిలుపు అనుకోండి, రెండవ పిలుపే తుది పిలుపు అనుకోండి, ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా డేటా 2 ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఓకేనండి. తుది పిలుపు సొమ్ము వచ్చిందనుకోండి, తుది పిలుపు సొమ్ము ఇదే తుది పిలుపు అయితే రెండో పిలుపే తుది పిలుపు అయితే కనుక ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా డేటా 2 ఈక్విటీ వాటా మూలధనం ఖాతా రావాల్సినప్పుడు. ఒకవేళ వచ్చేసింది అనుకోండి బ్యాంకు ఖాతా డేటా 2 ఈక్విటీ వాటా తుది పిలుపు ఖాతా అని రాయాలి. నేరేషన్ అయితే రెండో తుది పిలుపు సొమ్ము వచ్చినందున. ఓకేనండి.